మీ చేతిలో నక్షత్రం వినాయకుడి మీద వేసింది. ఆచమ్య హస్తో ప్రక్షాళయ ఆచమనం చేయండి. అమ్మ మీ వారికి ఆచమనం చేస్తాం. మూడు సార్లుగా చెప్తుంటారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. జోగెత్తినప్పుడు మా వాడు మొక్కు కాబట్టి మా వదినోళ్ళు అందరూ చాలామంది మా వాడికి బట్టలు అయితే పెట్టారనమాట. సో ఇలాగా అందరం ఇంటి ముందు నుంచి బయలుదేరాము. చాలామంది మొక్కుకున్నారు, కానుకలు కూడా వేశారండి. చాలా బాగుంది. 7 బజార్లు 9 బజార్లు అలా తిరిగాము అనమాట. మేము 7 కొండలు కాబట్టి 7 బజార్లు అన్నట్టుగా మేము తిరిగాము. సో 2 ఎగస్ట్రా కూడా తిరగచ్చు, ఏం కాదనేసరికి మేము 2 ఎగస్ట్రా కూడా తిరిగామన్నమాట. వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద Go.
సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మళ్ళా. సో ఇదే లాస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చి ఇంకొచ్చేసాము. ఇంకా మా వదిన కాళ్ళు కడగాలన్నమాట నీళ్ళు పోసి. సో ఆ కార్యక్రమం అయితే జరిగిపోతుంది. అంతా ఆనందంగా హ్యాపీగా జరిగింది. కొబ్బరికాయ కొట్టు. సో ఇంట్లోకి అయితే వచ్చేసి అందరం మళ్ళీ దండం పెట్టేసుకున్నామండి. సో ఆ రోజు రాత్రే మేము తిరుపతికి బయలుదేరామన్నమాట. అందరం కలిసి ఫ్యామిలీస్ ఆటోలో అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మంచిగా లగేజీలు సర్దేసి చక్కగా నీట్గా ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళిపోయామండి. సో తిరుపతి తెల్లారే ఎంట్రింగ్ అయిపోయామన్నమాట. సో చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు అక్కడ కొండల దగ్గరికి వెళ్ళంగానే సో ట్రాఫిక్ మాత్రం చాలా ఉందండి. చాలాసేపు అయితే మేము బయటే నుంచున్నాము, వెయిట్ చేసాము ఆ రోడ్డు దగ్గర. సో సండే సాటర్డే వెళ్ళాము కాబట్టి చాలా జనాలు ఉన్నారు. అసలు తట్టుకోలేకపోయాం మేమైతే. పిల్లలు వాళ్ళు బాగా నలిగిపోయారు. కానీ ఏదన్నా ఆ వెంకటేశ్వర స్వామి చూడడానికి ఇంతకన్నా మహాభాగ్యం ఉండదు కదా. సో అందుకే తిరుపతిలో ఎంట్రింగ్ లేదు కాబట్టి మేము అలాగే ఇంక రూముల్లోనే ఫోటోలు దిగిపోయాము. సో ఫోన్స్ ఎలా లేదు కదా లోపలికి. సో మేమైతే ఫ్యామిలీ ఫోటో అక్కడ కెమెరాలో దిగామన్నమాట. ఆ రోజు ఈవినింగే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఆ పైన అయితే అవన్నీ గబిలాలండి, చాలా కాకుల పెద్ద పెద్దగా ఉన్నాయి. సో శ్రీనివాస మంగాపురంలో కూడా దేవుడు మాత్రం అసలు చాలా బాగున్నాడండి. మీరందరూ చూడాలి, టెంపుల్ మాత్రం చాలా బాగున్నాడు. తిరుపతిలో 1 నిమిషమే చూనిస్తారు, ఇక్కడ కాస్త ఒక పావుగంటన్నా చూనిచ్చారు దేవుడిని. కొంచెం తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, చాలా బాగున్నాడు. సో ఇక్కడైతే కొంచెం ఫోన్ ఎలా ఉంది కాబట్టి కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము. కొంచెం టైం దొరికింది, ఫ్యామిలీ ఫొటోస్ దిగిపోయాము అందరం. మేమందరం అక్క చెల్లెళ్ళు అత్తగారులు అందరూ ఒక 4-5 మెంబర్స్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళామన్నమాట ట్రిప్. సో మా బుడ్డోడు కూడా భలే దిగాడు. సో అందరం అలా దిగిపోయేసరికి ఇంకా వ్యాన్ ఎక్కేసామన్నమాట. 2 బస్సెస్ మాట్లాడుకున్నాము. సో అలా వ్యాన్ ఎక్కి మా బుడ్డోడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.